ఇప్పుడంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అని, స్లైడ్ చెప్పులని, స్ట్రాపీ చెప్పులని, హీల్స్ అని, చంక్ చెప్పులని తీరులు వచ్చినాయి. శాండిల్స్, షూ మోడల్ ఉండే చెప్పులకైతే లెక్కే లేదు. కానీ ఓ 30 ఏండ్ల కింద ఇవన్నీ ఎక్కడి ఎవ్వలైనా పారాగాన్ చెప్పులే. తిప్పి కొడితే ఓ 2-3 బ్రాండ్లే దొరుకుతుండే. అది సుత చదువుకునేటోళ్ళు, కొలువులు చేస్తోళ్ళే వేసుకునేది. కానీ నాయనలు ఏమున్నా తోలు చెప్పులే వేసుకునేది. కొందరికి గా రోజులు మతికొస్తుండొచ్చు గీ ముచ్చట చూస్తుంటే. ఎన్ని మోడళ్ళ చెప్పులొచ్చినా, ఎన్ని తీర్ల శాండిల్స్ వచ్చినా కొల్లాపూర్ పో. ఆ చెప్పులేసుకుంటే ఆ కదరే అలాగుంటది. హగో ఎన్ని తీర్ల ఎరైటీలున్నాయో. మళ్ళా కడ్మ వాటి లెక్క మిషన్లతోని కాదు, మహారాష్ట్ర కొల్లాపూర్లా చేతులతోని తయారు చేస్తారు. ఇప్పుడు జరంత తగ్గింది గాని మునుపు ఎవ్వరు చూసినా కొల్లాపూర్ చెప్పులే వేసుకునేది. చాలా మంది ఫంక్షన్లప్పుడు మాత్రమే అట్లా దొడుగుతున్నారు. దాని అందం దానికి ఉంటది. కుర్తా పైజామా ధోతి వేసుకున్నప్పుడు ఇది కంపల్సరీ. ప్రతి ఫంక్షన్ లో ఇది చాలా బాగుంటది. దానికి తోడు తగ్గట్టు कोल्हापुरी चप्पल इधर अच्छा रहता, कुर्ता पैजामा धोती पंचा, इसके ऊपर सबके ऊपर अच्छा दिखता. कोल्हापुरी चप्पल है, इधर वैरायटी भी फुल है. ఇటాలియన్ ప్రాడా అనే బ్రాండెడ్ కంపెనీ పెట్టిన ఓ ఫ్యాషన్ షోల సుత మన కొల్లాపూర్ చెప్పులు దొడుక్కొని మోడళ్లు ర్యాంప్ వాక్ చేసిండ్రంటే చూడుర్రిగా. అప్పట్లా పెద్ద లొల్లే అయింది. మా డిజైన్లు అట్లెట్లా కాపీ కొడతారని. దెబ్బకు కంపెనోళ్ళు ఇండియాకొచ్చి మన కార్మికులను కలిసి తప్పు ఒప్పుకున్నారు. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సుతా వచ్చింది. మళ్ళా జీవాల తోలుతోని 2-3 గంటలు చెమట తీసి తయారు చేస్తారు. ఒక చెప్పు 2 to 3 అవర్స్ లో మేడ్ అయిపోతుంది. వర్క్ షాప్ లోపల 16 మంది వర్కర్స్ ఉంటారు. కనీసం వాళ్ళు దాదాపు 300 జతలు తయారు చేస్తారు. చలికాలం, ఎండాకాలం పెయ్యికి మంచి చేస్తే అంటుంటారు. ఏండ్లకెళ్ళి మార్కెట్ల నిలబడుడే కాదు, ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు తీరు డిజైన్లల్లా వస్తున్నాయి. ఇక రేటు 350 నుంచి మొదలు పెడితే 1050 దాకుంటాయి. గాంధీ మహాత్ముడు తొరిగిన చెప్పు ఇదే. గొప్పోళ్ళు దొడిగిండ్రు మరి. గందుకే ఇవిటికి అంతిల్వా. వెనకట రాణులు, రాజులు సుత ఇయ్యే దొడిగేటోళ్ళు. బయటి దేశాలు మెచ్చుతున్న మన కొల్లాపూర్ చెప్పులు చాలా జాగాల దొరుకుతాయి. కావాలంటే ఓ పారి ట్రై చేసి చూడుర్రి మరి.